శ్రీ గురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. చాలా సంవత్సరాల క్రితం కాంచీపురం శ్రీమఠంలో ఉషోదయ కాలంలో జరిగింది ఈ సంఘటన. ఆ రోజు మహాస్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. పరమాచార్య స్వామివారి దర్శనం ఇస్తున్నప్పుడు దేవతల నగలు వేసుకొని అలంకరించుకున్న ఒక సుమంగలి నేరుగా మహాస్వామివారి వద్దకు వెళ్ళి నమస్కరించింది. అశ్రుపూరిత నయనాలతో లేచి నిలబడింది. పరమాచార్య స్వామివారి మార్గదర్శనం కోసం ప్రార్థిస్తోంది. బహుశా ఏదో విపరీతమైన వ్యక్తిగత సమస్య అయి ఉంటుంది. కళ్ళలో అర్థిస్తూ వణుకుతున్న పెదాల నుండి వస్తున్న మాటలతో, ఒక్క క్షణం కూడా నాపై మీ అనుగ్రహ దృష్టి ప్రసరించరా, కనీసం నా ప్రార్థన కూడా ఆలకించరా అని వేడుకుంటుంది. ఆ కరుణామయుడు ఆమె ప్రార్థనను వినాలనుకుంటున్నారు. కానీ ప్రక్కన ఎవరూ తోడు లేకుండా ఒంటరి ఆడవారి మాటలు వినరాదన్న పీఠ నియమానికి కట్టుబడి ఉన్నారు మహాస్వామి. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తుండగా నిస్సహాయురాలై అక్కడే నిలబడి ఉంది. ఆమె తప్పుకుంటే కానీ ఇతర భక్తులు మహాస్వామి వారి దర్శనానికి లోపలికి రాలేరు. మరి అలా ఎంతసేపు అడ్డగించగలదు? వెంటనే మహాస్వామి వారు చేతి సంజ్ఞతో ఒక పరిచారకుణ్ణి రమ్మని పిలిచారు. ఇక్కడ పూర్తి చెవిటివాడు ఎవరైనా ఉన్నారేమో చూడు అని అన్నారు. ఆ పరిచారకుని అదృష్టం కొద్దీ ఒక చెవిటివాడు దొరికాడు. నేను చెప్పేది విను. ఆ చెవిటివాడు ఈమెతో కలిసి రాగానే నువ్వు చప్పట్లు చరిచి అతన్ని పేరుతో పిలువు. అతని ప్రతిక్రియను బట్టి అతను నిజంగా చెవిటివాడో కాదో నీకు అర్థమవుతుంది అని చెప్పారు స్వామివారు. పరమాచార్య స్వామివారి సలహా అమోఘం. ఎవరినో ఒకడిని తీసుకుని రావాలని నిజంగా చెవిటివాణ్ణి కానివాడిని ఆ శిష్యుడు తీసుకుని వస్తే అప్పుడు కుటుంబ కష్టాలు చెప్పుకోవాలనుకున్న ఆమెకి హానికరం కాదా? కనుక ఈ సలహా మహాస్వామివారు ఇంకొక శిష్యునికి ఇచ్చి కనిపెట్టమన్నారు. ఆ చెవిటివాడు పక్కనుండగా ఆమె తన కష్టాన్నంతా మహాస్వామివారికి విన్నవించుకుంది. పరమాచార్య స్వామివారు ఓపికగా అంతా విని ఆమెను అనునయించారు. ఇప్పుడు కూడా ఆమె ఏడుస్తోంది, కానీ సంతోషంతో. ఆమె ప్రసాదం తీసుకొని మహాస్వామివారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ చెవిటివాణ్ణి కూడా వెళ్ళమని చెప్పారు మహాస్వామి. ఎటువంటి పరిస్థితులలోనూ సన్యాసాశ్రమ ధర్మాలను తప్పేవారు కాదు పరమాచార్య స్వామివారు. అలా అని నమ్మిన భక్తులను కరుణించడంలో ఏమాత్రం అలసత్వం చూపేవారు కాదు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.